తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఈ పోరడు ఏడువేండి బిట్టుగాడు ఏ గల్ల పొడి తిరుగుతానవురా ఎవరితో ఆడతాడవు నువ్వు బిట్టుగా ఎడిపోయినావురా పోరాడు నువ్వు గోడేలో నీ గోళ్ళు అనుకోతా పోరాడు ఏమనుకుంటానవో ఎంతమంది పిలవాలరా నిన్ను నడు చెప్తుందా ఇంకా సాయంత్రం కాలేదా నీకు సాయంత్రం కాలే నీకు ఇంకా వేరే ఉన్నాయా సాయంత్రం అయితే తయారైందో నీవనట నడురా లే పైకి లేపు చేతులు అరే ఏ ఇప్పరాదురా ఏది శాఖ కాదు నీకు నడువిటి నడువు మళ్ళా కూర్చుంటాడు ఎందుకు లే నిసా ఈ బొక్కలేనారా ఇవేంది మంచిగా నువ్వు పొద్దుగా పైకి ఇప్పుడు రత్తే నువ్వు నాకు అర్థం కాదు ఇప్పుడు రత్తే అరే ఎన్నిపేరే షాప ఎక్కున్నావు కాదురా నువ్వు ఇంకా రాజుగాని కొడుకు చూసినావారా ఎట్లా తింటారా వాడు ఎట్లా తింటాడు నీ తిండేనారా అది నీ పుట్టుకపాడుగా ఎందుకు పుట్టినారా నాకు నువ్వు ఈ పోరు అనుకున్నా వాడయ్యా మళ్ళీ ఏడోకు పోరాడు ఏడోకు ఒళ్ళు సోయి ఉండదు నీకు మొత్తం తిరుగుడు సోయ చదువుకోవాలన్న సోయి సొక్కు ఉండదు నీకు గిదేనా నీ చదువు పోరాడు చూడు పో ఎట్లా తయారైండు పోరనుకున్నా వాడయ్యా నీ లెక్కనే తయారైండు వీడు కూడా నీ లెక్కనే తయారైండు అంటానా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మాట్లాడు హలో అది అందుకో పడుకో అమ్మా ఇగో పోరని కారం పోపిస్తానా కాదు బిడ్డ అంటే కోపం కానీ ఏమన్నా అంటే వట్టిగానే మాట బంద్ చేస్తావు ఫోన్ కూడా చేయవు ఏది చేయవు పెద్ద సమస్య వచ్చి పడిందే నిన్నెందుకు మర్చిపోతా నువ్వు మంచిగానే ఉండవు కొన్ని నచ్చిపోయావు కానీ వారం రోజులు మరి మా ఎట్లున్నది ఒకసారి ఫోన్ చేస్తాను చేస్తేందే ఏడ కుదురుతాందే అమ్మ ఫోన్ చేస్తేందే అంటే నువ్వు చేస్తే అవుతాందే మరి నేనే చేయాలనా అగో నా బిడ్డ నాకు ఫోన్ చేస్తలేదని నాకు అనిపించదు అనే అయ్యో ఎట్లున్నావే మరి అమ్మ తిన్నవానే మరి ఒక్కదానివే ఉంటావు ఇంటికాడ ఏం చేస్తానవే మరి అని అడిగితే ఏమవుతుంది అయ్యో ఇక నీ మొగన్ని చూసుకుంటాను నీ మొగన్ని చూసుకుంటేనే మీ అత్తను చూసుకుంటేనే ముడతానవా ఏం ముడుచుడే అమ్మా ముసలు అంత కోసైతుంది నాకు ఉన్నదా మీ అత్త ఉన్నది ఓ 2 వద్దులు చచ్చిపోతేందేమో కళ్ళల్లో కనబడ్డట్టు అవుతాను నువ్వు ఏమో రాను ఏం లేదు నేను ఏడ రావాలనే అమ్మ ముసలిది ఉన్నది ఇంట్లో వీడున్నాడు వీడు బడికి పోవాలి ఇక మీ అత్తను చూసుకుంటేనే ఉండి బిడ్డ ఇక మీ అత్తనే పువ్వ పెడుతుందే నేనేమన్నా సాధిందన్నా పెంచిందన్నా లగ్గం చేసిందన్నా చెప్పు నన్ను ఎవరు పట్టించుకుంటారే ఇట్లా మాట్లాడతారేంది అబ్బా ముసలిదాన్ని చూసుకోవద్దా తిండి పెట్టని తెలుస్తుందా చెప్పు మరి లేకపోతే ఏంది చెప్పు మొన్న నేను బకెట పట్టుకొని పోయి బాత్రూమ్ కాడ జారి పడితే నడుముకు దెబ్బ తాకింది నాకు ఇంత శాంతం అయితే లేదు తెలుసా నాకెవరు ఉన్నారు చేసి పెట్టేటోళ్ళు ఇంకా ఇంటి పక్క వాళ్ళు వచ్చి లేపిరు నన్ను హాస్పిటల్ తీసుకుపోయారు ఒక్కనాడు ఫోన్ చేయబోతే అవ్వ ఎట్లుండవే మరి అని నాకు ఫోన్ చేసి అన్న చెప్పాలనిపించలేదా నీకు ఏం చెప్పాలి బిడ్డ ఇక నువ్వు అట్లట్టున్నావా అని నా దగ్గరికి ఫోన్ చేసి అన్న చెప్పవా అనే నాకు గిట్ల తయారైనవేందే నువ్వు 2 రోజులు నేను అర్థులు కాదా నువ్వే రా సప్పుడు చేయక పోరనుకున్నా వాడయ్యా హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి అయ్యో హలో అవ్వా అల్లుడు ఇట్లా ఉన్నా అంటాడా బిడ్డ మరి నేను అత్తే వాళ్ళ అవ్వుండే నీ అల్లుడు అనే ఉన్నది వాళ్ళ అవ్వుంటలేదా ఇంట్లో పెడతలేడా తిండి రాడురా వారం రోజులు రా నడు నడు తగ్గేదాకా ఉండిపోతుంది అన్నాడు సరే బిడ్డ అత్తన్న తిరిగి ఉంటాన్నా తిరుగురా నీ ఫోన్ పడితే నన్ను వేసేసాడు బాగా వేసేసాడు పడేసి మళ్ళీ నన్ను తిడతావంటే పోడా పోడా నీ ఈ ముసల్దానికైతే ఏం పని లేదు ఏమైనా మధ్యలో కూర్చుంటది అన్న అవుతుంది ఏందో ఏంద్రా నువ్వు అన్ని సగం పనులు చేస్తావు తాళం పూర్తిగా చేయవా ఏమనుకుంటానవరా నువ్వు ఇది తిరుగు
ఏందే పోరను కొడతాను నిన్ను కొట్టాలనా మరి నీ లెక్కనైతే అయ్యాడు వీడు కూడా పొద్దుగానే కలయండి వాడు ఇప్పుడు అత్తే ఇది ఇరువురా అరే అత్తకి అట్లా కొడతావా అని మోసకం పూసి మాట్లాడకుండా అవును కానీ మీ అవ్వ ఫోన్ చేసిందిగా మాట్లాడింది అత్తందట ఇంటికి వచ్చాను ఎందుకు ఇంత సడన్ గా సడన్ గా ఏమున్నది మా అవ్వ బాత్రూమ్ భాగంగా కాలు జారబడ్డదట కాల్ జారితే డైరెక్ట్ నీ ఇంటికి వచ్చలేను ఎవరైనా దాన్ని చూసుకోవడానికి నేను ఒకదాన్నే ఉంటిని అక్కడ పోతే నడతా మరి మీ అవ్వ కండి పెట్టద్దా నేను అందుకే రమ్మన్నా మధ్యలో మా అవ్వ ఏం చేసిందే బాగా మాట్లాడతాను నువ్వు నాతో నాకు బీపీలే అసలు నేను బీపీలు ఉన్నా నేను చెప్తాను నడు నడు బాగానే వరుసాందిరా నీ అవ్వ ఇక్కడ పని లేదు దీనికి సిగ్గులో నాడు బాగా మాట్లాడతాడు మా అవ్వ బువ్వేటు బువ్వా పెడతా రోజుకు 10 సార్లు తింటా సరే అని తుడిసి మా అవ్వ బువ్వేటు మాటలు చాలు కానీ నువ్వు పెట్టుకోపో నువ్వు ఇంకోసారి బయటికి పోయినావు అనుకో కొడుక ఇటు చూడు బయటికి పోయినావు అనుకో గుడ్లు తీసి కోళ్ళాడతా చెప్తాను నేను నవ్వకు నువ్వు వాళ్ళ అవునరా పోడా మీ క్లాస్ లో గారు అమ్మేనేమో అన్నవాటగా నువ్వు నేను అన్నదే రమ్యాన్ కాదే టీచర్ టీచర్ ఏమన్నావురా ఐ లవ్ యూ అన్న బిట్టు సూపర్ రా పోరనుకున్నా వాడయ్యా ఓ మనిషి నాడు వెళ్ళు రేపు స్కూల్ వాళ్ళు నాడు అరే ఏంది అప్ప అసలు బాగా వరుతాను నీ బుద్ధులు వచ్చాయి నీ కొడుకు కూడా ఏమైంది ఇప్పుడు టీచర్ కై లవ్ చెప్పిండట టీచర్ కై లవ్ చెప్పిండట టీచర్ కైలో చెప్పిండా అరే నేను చెప్పినారే పేట అంటే అంటే నువ్వే చెప్పమన్నావా అంటాను అరే నేనే చెప్పమన్నా ఇప్పుడు ఏంది నీకు సిగ్గు ఇజ్జత్ మాట ఏమి లేదు నీకైతే మంది కూడా ఇజ్జత్ ఇస్తావు నువ్వు సరే పోనీ కానీ అరే ఈ కట్టారు ఎక్కడిరా మన ఇద్దరు పెళ్ళప్పుడు మా అవ్వగారు నీకు పెట్టిన కట్టారే అది నా కట్టారు వేసుకునేంత పెద్దోడు నా కొడుకు బిడ్డ ఇంత రారా ఇంకా 3 పాటలు కాడి పోయి చెప్పు ఎవరికి నచ్చలేదట చెప్పు సరే చెప్పతా సిగ్గు ఇజ్జత్ మాట ఏం పెట్ట నీకు తాగుపోతుకోలే చెప్పు పెడితే చెప్పినావని నువ్వే అంటావు ఎక్కువ మాట్లాడితే ఏందే నీకు పండగ తొక్కుతా చెప్తాను కసరే లేదు అక్కడ చెప్తాను ఇది కట్నే కొడుతుంది రా బెటర్ నువ్వు రా లోపల నాడు నువ్వు కొడుకున్నావు మురుగు బాగా మురుగు నీ లెక్కనే తయారు అయ్యి వాడిని కూడా ఏందే ముసల్దాన నవ్వుతారు నీకు నవ్వు బాగా నవ్వుకుంటే ఏం చేయాలి మరి ఇదేనా నీ పెంచుడు నీ కొడుకును అని నవ్వుతాను మళ్ళా కొడుకులు పెంచడం మంచిగా పెంచినాయి మంచిగా పెంచు అందుకే గట్ట తయారని తాగుపోతాడు వాడి తాగుబోతు మొక్కలే చెప్పు పెడితే నవ్వకు నీకు కూడు పెట్టా చెప్తారా నవ్వుతాంది నవ్వుడు అంత మంచిగా వదినే మంచిగా కాళ్ళ నొప్పి తక్కువైందా తక్కువ అయ్యో నువ్వు కాళ్ళ నొప్పి వేసుకుంటే నాకు నడుము నొప్పి అయింది బాత్రూంలో కాలు జారి అడ్డం పడ్డా దెబ్బ తాకింది బాగా దెబ్బ తాకింది అయితే కానీ కాలు ఇరిగి సంవత్సరం అవుతుంది ఇంకా నడతలేవా నువ్వు నా బిడ్డకు ఎంత గోస అవుతుందో ఏందో ఇంకెన్ని రోజులు మరి ఇట్లా చేస్తావు మనది కాళ్ళ నొప్పి తక్కువైంది కావచ్చు ఎక్కడనే యాక్టింగ్ చేస్తాను మరి ఎట్లా ఏమో నిన్నేమన్నా అంటే నీ కొడుకో పనికి వస్తాడు నాకెందుకు తీ అల్లుడు అంత మంచేనా నీ బిడ్డను చేసుకోకముందు మంచిగానే ఉన్నా ఇప్పుడు చేసుకున్నాకనే ఇట్లా వాడబడ్డా బిడ్డ ఏం చేస్తానవే అమ్మా వచ్చినవా అని అట్లా ఫోన్ చేయకుండా ఉంటావా అప్పుడు కాలం ఇరుగుతే ఎట్లా అమ్మా నువ్వు పైకి పోతే ఎట్లనే అక్కడ ఎవరు ఉన్నారా నీకు చూసుకోవడానికి అప్పుడే బట్టలను సర్దుకొని అక్కడ ఇల్లు అమ్మేసి అప్పుడే అమ్మా మీ అమ్మ ఇంకా చచ్చిపోలేదు ఎందుకు అట్లా చేస్తాను అంటే మా అమ్మ సావాలని చూస్తాను నువ్వు మా అమ్మ కాలు జారిందటండి ఈ వయసులో కాలు జారుడు ఏంది జారుడు అంటే ఆ జారుడు కాదు ఏ జారుడు అయితే ఏమున్నది ఏదైనా జారక ముందే చూసుకోవాలి జారణం కాదు ఏముండదు అద్దు బిడ్డ అల్లుడు అంత ఇట్లా మాట్లాడతాను ఇక నేను పోతానే అమ్మ ఆగమ్మ నువ్వు ఏంది గిట్లా చెప్తాను అంట అల్లుడు గిన్ని మాటలు అంటే ఎట్లుండాలి బిడ్డ నేను తెచ్చే చికెన్ మటన్ తినుకుంటుండాలి బిడ్డ ఇక చూసినావానే అల్లుడు గిట్నే మాట్లాడతాడు అంత ఎటకారంగా నిన్ను పెళ్లి చేసుకున్న సందేహం మంచిగా లేడట అల్లుడు నువ్వు తెచ్చే చికెన్ మటన్ కోసం వస్తుందా బాబా గదికి వస్తాను కాదు నువ్వు ఉండే అన్ని బయట నువ్వు చూసారా సార్ డబుల్ యాక్షన్ అనుకుంటాను చెప్పు నువ్వు ఇవన్నీ కాదు
మా అబ్బకు ఆవు నేను చెప్తాను. చికెను, మటను, కోడిగుడ్లు, పీతలు, బొమ్మిడీలు, చేపలు ఇవన్నీ దయ్యానికి పెట్టినాడు. పెడితే మీ అవ్వ తినిపోతుంది కదా. మంచి మంచి కట్టుబాట్లు సార్. సరేనే తెత్తా. సత్తనా? అమ్మమ్మ అంత మంచేనా? మంచిగా పానం మంచిగా ఉన్నదా? గట్టినే ఉండదు ఎప్పటికీ ఒక తీర ఉంటుంది అది ఇంకా మంచిగానే ఉంటుంది. సరేగానే ఏంది గిట్లా బయట కూర్చున్నావేంది? వీడియో కూర్చున్నాం ఇంటి బిడ్డకి ఇన్నే కూర్చున్నా. ఇక మా కూరల్లో తల్లి వస్తే ఇక వచ్చి వీడియో కూర్చున్నా. గోడలు గిడ వచ్చినావు. ఇటే వచ్చినా గాని ఏంది మామ గా అమ్మమ్మని బయట కూర్చోబెట్టిల్లు? మా ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలత్తే బయట కూర్చోబెడతావా? అత్తకంటే బుద్ధి లేదు. మరి నీకేమైంది? నీ అవ్వనేనా ఇట్లా బయట కూర్చోబెడతావా చెప్పు? నా మాట మీ అత్తినది, నా అత్తినది. అందుకే నా పిల్లం వాళ్ళ అత్త బయట ఉన్నది. ఇగో అట్లా కాదు మామ. ఈ రోజు ఈమె ముసలిదైంది, రేపు ఆమె ముసలిది అవుతుంది. ఎల్లుండి నువ్వు ముసలిదాని అవుతావు. అవును. సరే కానీ ఏం చెప్తామని వచ్చినావు? ఏ గదే మామ, చిన్నప్పటి నుంచి నీ అమ్మ నిన్ను కానీ పెంచి ముద్ద పెట్టి లాలపోసి అన్ని చేసిన మీ అమ్మనేమో గిట్లా బయట కూర్చోబెడతావా? గడ్డు ఉన్నది లోపల ఉంటుందట, గిమ బయట ఉంటుందట. అయినా కొంచెం అన్న బుద్ధి ఉండాలి మామ. ఇవాళ నువ్వు మీ అమ్మని గిట్లా చేసినావు, రేపటి రోజున నీ పిల్లల్ని గట్లా చేయరా చెప్పు? అంటే అది నువ్వు ఇంటి బయట వేసినావు, రేపు నీ పిల్లలు రోడ్డు మీద ఎత్తారు నిన్ను. నీ ఇష్టం మరి. ఇగో మామ, నువ్వు చేసిన కర్మ మళ్ళీ నీకే తిరిగి వస్తుంది. నువ్వు గిట్లా చేస్తే నీకు కూడా గట్నే అవుతుంది. ముసలితనానికి ఎవడు పట్టించుకోడు మరి. అయినా నేను ఒకటి చెప్తా మామ, ఈరోజు ఈమె ముసలిది కావచ్చు, ఒకప్పుడు వయసుది. ఈరోజు ఈమె ముసలిది కావచ్చు, ఒకప్పుడు పడుచు పోరి. నువ్వు కూడా ఇప్పుడు పడుచోనివి కావచ్చు, రేపటి రోజున ముసలోనివి అవుతావు. గిట్లా పట్టించుకోకుంటుంటే ఎట్లా చెప్పు? నువ్వనే చెప్పు, కొంచెం గడ్డి పెట్టు. అంతగానం కావాలంటే ఆ గడ్డకున్నావని బయట ఇవన్నీ లోపల పెట్టు. గిట్లనేనా చూసుకుంటా అవ్వను? అవ్వంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది ఎవ్వరికి. చూడు ఎట్లా చూస్తుందో. కొంచెమన్నా జాలనిపిస్తలేదా నీకు? ఆయనకి ఇవన్నీ నాకెందుకు తీయి, ఏదో చెప్పాలనిపించింది, బాధ అనిపించింది చెప్తానా గంతే. చిట్టి అత్తమ్మా రాని బయట రాని. తెచ్చినవా చికెన్, బోటి, మటన్, ప్రాన్స్? తెచ్చి మంచిగా మలిసి ఫ్రిడ్జ్ లో పెట్టింది. పెట్టిన మరి చెప్పుతలేవేంది? అనుకుందా పా అమ్మ. అనుకుందాం పానా. ఏంటిది? ఎందుకు పిలిచినావు? మరి రాత్రి ఏడవండుడే ఏమున్నది, మేమంటే రిచ్ కాబట్టి ఆ ఏసీ రూమ్ ఉన్నది కదా, డబల్ కార్డ్ బెడ్, అలా పొరని వేసుకొని మీ ఇద్దరం అనుకుంటాం. మొన్న మా అవ్వ కాలు జారింది, నడుము నొప్పి ఉన్నది బాగా. అవునా? సరే మా అవ్వ నేను ఏడవండుడే. మరి ఏమున్నది, ఎట్లాగో మీ బతుకులు చెట్ల కింద బతికే బతుకులేనాయే. మంచిగా చల్లగా వస్తుంది, ఇన్న బయట వండుకోరు. ఏమంటావే అవ్వ? అంతే అల్లుడు, చల్లగా గాడిపూడి వస్తుంది. దోమలకు ఒకటి అగరబత్తి ముట్టించుకోర్రి. దుకాణం దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని ముట్టించుకొని పండుకోర్రి. ఆహా, మా అవ్వ నేను అగరబత్తులు అంటించుకొని బయట వండాలనే. అవును, ఏమున్నది, ఇక పోయి వంట చేస్తా నేను. అండినాక ప్లేట్లు వేసుకొచ్చి ఇన్నే ఎత్తా తిని పండుకోర్రి. సరేనా అవ్వ? ఆ చేపలు ఫ్రై అయ్యి బిడ్డ. నాకు తెలియదు అమ్మ. అల్లుడు రేపు పొద్దుగాల 2 బాటిల్ అంతా కళ్ళు తెపోతుంది. బాగా రోజులే తాగాక పాషనూరుతోనే తాగుతాం. కళ్ళు రేపు పొద్దుగా తెత్తు కానీ ఇప్పుడు మన అమ్మకి ఏమన్నా తీసుకురా. వాటర్ ఏమన్నా, హాఫ్ ఏమన్నా, బాటిల్ ఏమన్నా? బాటిల్ ఫుల్ తీసుకురా. బాగా నక్కలు అవుతాను నేను పొద్దు ఉంచాలి. నేనేమన్నా మా అవ్వ నేను బయట వండాలా? నీకు ఎట్లా కనబడతాను? నీ అవ్వ నువ్వు బయట వండు దావే. అమ్మ మన చేపల ఫ్రై తిందాం పావే నాడు. అయిందా? బాగైందా? అవ్వ ఏంటి కాదు గుంట గట్టి కొట్టి. అవ్వ ఇక మన లోపలికి ఒకటి వద్దు కానీ పైనే షాప్ వేసుకొని బయట ఉన్నాం. చల్లగా వస్తుంది.